హాయ్ ఫ్రెండ్స్! 'నేచురల్ స్టార్' నాని, వివేక్ ఆత్రేయ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండవ చిత్రం 'సరిపోదా శనివారం'. ఈ చిత్రం నిన్న రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుందనమాట. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 41,00,00,000. ఈ చిత్రం 42,00,00,000 షేర్ కలెక్షన్ రాబడితే క్లీన్ హిట్‌గా నిలుస్తుందనమాట. అయితే ఫస్ట్ డే ఈ చిత్రం యొక్క కలెక్షన్ వివరాలు చూద్దాం. ఏరియా వైస్‌గా చూసుకుంటే నైజాంలో 2.75,00,00,000, సీడెడ్‌లో 74,00,000, ఉత్తరాంధ్రలో 77,00,000, ఈస్ట్‌లో 33,00,000, వెస్ట్‌లో 32,00,000, గుంటూరులో 32,00,000, కృష్ణాలో 41,00,000, నెల్లూరులో 24,00,000. టోటల్‌గా ఏపీ, తెలంగాణ కలుపుకుంటే 5.88,00,00,000 షేర్ కలెక్షన్, 8.85,00,00,000 గ్రాస్ కలెక్షన్. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1.10,00,00,000, ఓవర్‌సీస్‌లో 4.40,00,00,000. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా వచ్చేసి ఫస్ట్ డే 11.38,00,00,000 షేర్ కలెక్షన్, 20.40,00,00,000 గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. వాస్తవంగా దసరా మూవీ యొక్క కలెక్షన్‌ని బ్రేక్ చేస్తుందనుకున్నాం. బ్రేక్ చేయలేదనమాట. అయినా సరే మంచి కలెక్షన్ అని చెప్పాలి. క్లాస్ అండ్ మాస్‌తో మంచి హిట్ అందుకున్నారు 'సరిపోదా శనివారం' మూవీతో 'నేచురల్ స్టార్' నాని. ఇక ఫస్ట్ అండ్ సెకండ్ డే కలిపి టోటల్‌గా ఈ చిత్రం 30,00,00,000 వరకు గ్రాస్ కలెక్షన్ అందుకునే అవకాశం అయితే ఉంది. అలాగే 15,00,00,000కు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి లాంగ్ రన్‌లో ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందనేది.